ఇప్పుడు షర్మిల గారిని కూడా చంపించిన ఆశ్చర్యపడవలసిన లేదు. చెల్లెని కూడా చూడడు రావు గట్టికెత్తుంది మధ్యనే. మనం చూసాం డైలాగ్, అలాంటి డైలాగ్ లేకపోతే చెల్లు ఉంటాడు. అంచేత నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తారు తెలియదు కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాలా. మేము చెప్పలేం. దుర్మార్గం అక్కడికి ఆ బ్లడ్ లైన్ ఉంది, నేర చరిత్ర. ఆ బాబాయ్ చెబితే పాపం అమ్మాయి తప్పు కదా. అంచేత నాకు అనుమానం ఉంది. అంచేత ఆవిడ సెక్యూరిటీ పెంచాలి, బ్లాక్ క్యాట్స్ అయితే సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి. అది దుర్మార్గం చంపేస్తారు వీళ్ళు. ఆవిడ కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు డిమాండ్ చేయాలి, ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు, డిమాండ్ చేస్తున్నాం పార్టీతో. చాలా దుర్మార్గం అండి, చిన్న విషయం కాదు. ఏముందండి ఆ అమ్మాయి ఉన్న విషయం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎవరు తెలుస్తుంది మీకు? కేవీపీ. మొన్న నేను పెళ్లిలో కలిసాం, సరదా కూర్చొని మా పెళ్లి టైం ఉంది కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ, ఫ్యామిలీ గొడవ మా అమ్మ కలిపింది. నేను ఏమీ లేదండి, రాజశేఖర రెడ్డి గారికి ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం, ఎవరికి షర్మిల అంటే బాగా ఇష్టం అండి. అంచేత ఆవిడ ప్రత్యేకంగా ఒక వాటా రాశారట కూతురు మీద అభిమానంతో, కొంత అట్ట కొడుకులా రాశారట. ఇప్పుడు వాటా సెటిల్ చేయలేదున్నాం. ఎందుకు సెటిల్ చేయలేదట? దానికి రీజన్ చెప్పాడట. తల్లి అడిగింది కదా, తల్లి అడుగుతుంది కదా. రీజన్ ఏంటంటే చేసింది విచిత్రమైన రీజన్. నా ఆస్తులన్నీ ఈడీ జప్తులో ఉన్నాయి కదా, మొత్తం ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడట, రేపు కానీ కోర్టు నాకు వ్యతిరేకంగా చెప్పి నా ఆస్తులన్నీ పోయానుకో, మరి చెల్లి వాటా నాకు రాసే, చెల్లి ఆస్తులు నాకు వాటా రావడం అన్నాడు. చూడండి ఎక్కడిగా ఇది చేసిందా. ముందు చూపు, చాలా ముందు చూపు, చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో. సొంత ఫ్యామిలీ లేదు, ఏదో అధికారం కోసం ఏవైనా చేయగలరు దుర్మార్గులు. అటువంటి దుర్మార్గులు. నేను ఈ మాట ఎందుకనంటే సెక్యూరిటీని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు నిన్న నోరు స్లిప్ అయింది, మీకు అది క్యాచ్ చేశారు మీరు. బాబాయ్ దగ్గర జరుగుతాయి అన్నారు పటేల్ అన్న. నిన్న మొన్న చూడండి జరుగుతాయండి, అనుకోకుండా బాబాయ్ జరిగింది అలాగే జరగవచ్చు. సరిగ్గా పేరెత్తకుండా అంటే ఇప్పుడు నుంచి ప్లాన్ చేస్తారంటే రేపు డైరెక్ట్ అటాక్ ఇస్తుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అనే భావన నాకు ఉంది. అంటే సెక్యూరిటీ పట్టిని డిపెండ్ చేస్తాను.